హాయ్ గైస్. ఒక ఆడపిల్ల తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా, ఎటువంటి బాధలు, కన్నీళ్ళు, కష్టాలు, ఇబ్బందులు ఏమీ లేకుండా మైండ్ అంతా ప్రశాంతంగా హాయిగా నిద్రపోతుంది. హాయిగా ఉంటుంది. నిజంగా అల్లారు ముద్దుగా పెంచుకొని మనకు కావాల్సిందల్లా మన స్వతంత్రంగా మన నాన్నని అడిగి నచ్చింది తింటూ ఎటువంటి కష్టం లేకుండా ఎంత హ్యాపీగా తల్లిదండ్రుల దగ్గర ఉంటాం. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఏజ్ని బట్టి పెళ్ళిళ్ళు అవుతుంటాయి. కొంతమందికి నాకులా కొంచెం ఎర్లీగా తొందరగా పెళ్ళిళ్ళు అయిపోయి ఉండొచ్చు, కొంతమందికి లేట్గా అయ్యి ఉండొచ్చు, కొంతమంది మరీ ఆలస్యంగా పెళ్లి చేసుకుండొచ్చు. ఏ రకంగా పెళ్ళి జరిగినా పెళ్ళి అయిన తర్వాత ఒక స్త్రీ భర్త సరైనోడు కాకపోతే తన జీవితం మొత్తం తారుమారైపోతుంది. ఎలా తారుమారవుతుందంటే ఊహించుకుని మనకు నచ్చిన జీవితం, మనం ఉండాలనుకున్నటి మన ఒరిజినల్ క్యారెక్టర్ని మొత్తం కోల్పోతాం. కేవలం పుట్టిన పిల్లలకి ఆడో దిక్కుమాలినోడు, ఆడు ఎలాంటి ఎదవ ఎందుకు వస్తాడో మన లైఫ్లోకి మనకు తెలియదు. కానీ ఒక పనికిమాలిన ఎదవ మన జీవితంలోకి రావడం వల్ల లైఫ్ మొత్తం ఉల్టా పుల్టా అయిపోతుంది. అసలు ఊహించనివి జరుగుతుంటాయి. వాటిని మనం ఫేస్ చేస్తూ, ఫైట్ చేస్తూ ఈ సమాజంలో అసలు ఈ పిల్లల కోసము ఇన్ని కష్టాలు, ఇబ్బందులు, మాటలు, కన్నీళ్ళు, నిద్రలేని రాత్రులు, ఆరోగ్య సమస్యలు ఎన్ని అనుభవిస్తుంది ఒక ఆడపిల్ల. ఒక్క పెళ్ళితోటి ఆమె జీవితమే మారిపోతుంది. అదే ఆ పెళ్ళి కొంతమంది ఆడవాళ్ళ జీవితంలో వరంగా కూడా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు ఉన్న పరిస్థితులు నాకు తెలిసి కొంతమంది వాళ్ళకి మంచి జరిగింది, నేను హ్యాపీ, నేను కాదని